హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం లేటెస్ట్ హాలీవుడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏలియన్ ఫ్రాంచైజ్ నుండి ఏలియన్ రామ్యులస్ ఈ మంత్ 16th రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ చాలా ట్రైలర్స్ కూడా వచ్చాయి. చూడటానికి ప్రామిసింగ్గానే ఉంది. ఈవిల్ డెడ్ ఫేమ్ అయిన ఫీడ్ ఆల్వరిస్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది ఏలియన్ ఫ్రాంచైజ్లో 9th మూవీ అన్నమాట. ఈ మూవీస్లో స్టోరీ అర్థం కావడానికి మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో చూడాలంటే ఫస్ట్ ప్రొమిథియస్ చూడాలి. ఇది 2089 to 2093 టైం పీరియడ్లో జరిగే స్టోరీ. తర్వాత ఏలియన్ కావనెంట్. నెక్స్ట్ 1979లో రిలీజ్ అయిన ఫస్ట్ ఏలియన్ మూవీ. ఇది 21-22 ఇయర్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏలియన్స్ అండ్ ఏలియన్ 3 ఇవి రెండూ కూడా 2179 ఇయర్లో జరిగే స్టోరీస్. బజ్ ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అవబోతున్న ఏలియన్ రామ్యులస్ స్టోరీ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్కి మధ్యలో జరిగే స్టోరీ అంట. అంటే 1979 ఏలియన్ అండ్ 1986 ఏలియన్స్ మధ్య టైం గ్యాప్లో. ఈ ఫ్రాంచైజ్లో ఇవే కాకుండా ఇంకో 2 మూవీస్ వచ్చాయి. ఒకటి 2004 ఏలియన్ వెసెస్ ప్రెడేటర్ అండ్ 2007లో వచ్చిన ఏలియన్ వెసెస్ ప్రెడేటర్ రిక్వైమ్. ఈ 2 మూవీస్ ఒరిజినల్ టైం లైన్లో సంబంధం లేకుండా ప్రెడేటర్ ఫ్రాంచైజ్తో క్రాస్ ఓవర్ కోసం తీసినవి అన్నమాట. రామ్యులస్ ట్రైలర్ కూడా టిపికల్ ఏలియన్ ఫ్రాంచైజ్ మూవీలోనే ఉంది. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఎర్లీ రివ్యూస్ అయితే August 14th రావచ్చు. ఇక లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 August 29th ప్రీమియర్ అవబోతుంది. అండ్ సెకండ్ సీజన్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ కొత్త క్యారెక్టర్స్ని, క్రీచర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఓవరాల్గా ఈ సీజన్లో డార్క్ లార్డ్ అయిన సోరాన్ ఎలా రేజ్ అయ్యాడు, మిడిల్ ఎర్త్ పీపుల్ని రింగ్స్ ఆఫ్ పవర్ క్రియేట్ చేయడంలో ఎలా మ్యానిపులేట్ చేశాడన్న ఆస్పెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. డీసీ స్టూడియోస్ నుండి ద పెంగ్విన్ స్పిన్ ఆఫ్ సిరీస్ September 19th నుండి HBO Maxలో ప్రీమియర్ అవబోతుంది. ఇందులో కూడా టోటల్ 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ని మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేసిన రాబర్ట్ ప్యాటిన్సన్స్ ది బ్యాట్మ్యాన్ మూవీలో చూసాం. గోథమ్ సిటీ క్రిమినల్ అండర్ వరల్డ్లో పెంగ్విన్ ఒక పవర్ఫుల్ పర్సన్గా ఎలా ఎదిగాడని ఈ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. ద బ్యాట్మ్యాన్ లానే ఈ సిరీస్ కూడా డీసీ మెయిన్ టైమ్ లైన్లో సంబంధం లేకుండా ఎల్స్ వరల్డ్ స్టోరీస్లోకి వస్తాయి. అలానే ఇటర్నల్స్ ఫేమ్ అయిన యాక్టర్ కుమేల్ నాంజియానీని డీసీలో బూస్టగోల్డ్ అని ఒక సూపర్ హీరో క్యారెక్టర్కి కాస్ట్ చేశారు. ఈ బూస్టగోల్డ్ క్యారెక్టర్కి నెక్స్ట్ రాబోయే బ్లూ బీటిల్ మూవీలో అపియరెన్స్ ఉండబోతుంది. రాటెన్ టొమాటోస్లో ఆడియన్స్ స్కోర్ డెడ్పూల్ 1కి 90% ఫ్రెష్ అండ్ డెడ్పూల్ 2కి 85% ఫ్రెష్ ఇచ్చారు. బట్ డెడ్పూల్ అండ్ వల్వరిన్కి ఆల్ టైమ్ హైయెస్ట్ 97%కి వెళ్ళింది. అండ్ ఆల్సో ఈ మూవీలో వన్ ఆఫ్ ద డెడ్పూల్ వేరియంట్గా టామ్ హోలండ్ బ్రదర్ అయిన హ్యారీ హోలండ్ ప్లే చేశారు. కామికాన్ అప్డేట్స్ మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం. ఒకవేళ మిస్ అయినట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. అవెంజర్స్ డూమ్ డే అఫీషియల్ రిలీజ్ డేట్ May 1st, 2026 ఫిక్స్ చేశారు. అలానే అవెంజర్స్ సీక్రెట్ వార్స్కి May 7th, 2027. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ అప్డేట్స్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ Instagram అండ్ Facebook @movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.